అందరికీ నమస్కారం అండి. ఆహ్, డే రానా డైలీ టాక్స్‌కి స్వాగతం. ఈరోజు న్యూస్‌కొస్తే సేమ్ అండి. ఉక్కిరి వ్యాధితో 12,000 కోళ్ళు చనిపోయాట. పాపం చాలా లాస్ అవుతున్నారండి. పౌల్ట్రీ పౌల్ట్రీ నిర్వహించేవాళ్ళు. అలాగే న్యూయార్క్‌లో కార్చిచ్చు అండి. మొత్తం చాలా హారబుల్‌గా ఎక్స్టెండ్ అయిందట. అదేం లేదు, ఒక ఇంట్లో మొదలైన ఫైరు వెనకాల ఎక్కడో వాళ్ళకి మరి ఎందుకు మొదలైందో ఇంట్లో అది కంట్రోల్ చేయకపోయేసరికి మొత్తం 2,059 ఎకరాలకి విస్తరించిందంటండి ఫైరు. జాగ్రత్తగా ఉండాలండి. ఈ సమ్మర్‌లో ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అది చెప్పే ఉద్దేశం. ఈ న్యూస్ చెప్పాలనుకున్నది అందుకు. జాగ్రత్తగా ఉండాలి ఫైర్ ఇన్సిడెంట్ అవ్వకుండా. అలాగే పగలు ఎండలున్న మార్నింగు మంచు అటండి. ఈ మంచు 9 దాటాక కానీ తగ్గట్లేదట. ఈ న్యూస్ చెప్పడానికి కారణం ఏంటంటే మంచులో ప్రయాణించేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి. యాక్సిడెంట్స్ అవుతాయి. అది ఈ ఈ ఉద్దేశం. తర్వాత ఇక రోడ్ యాక్సిడెంట్స్ తగ్గట్లేదండి. ప్రతిరోజు అవుతూనే ఉన్నాయి. వేరు రోడ్డు ప్రమాదాలు 4 చనిపోయారట. జాగ్రత్తగా ఉండాలండి కొంచెం. పిల్లలు నోట్లో పెట్టుకుంటారని పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. నేను చాలాసార్లు చెప్పాను. అబ్జర్వ్ చేస్తుండాలి. ఏదో 1.5 బాలుడు బాబు పొలమారి పల్లి గింజ ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి చనిపోయేటండి పాపం. ఎంత హారబుల్. కొంచెం పిల్లలు కూడా ఉండాలండి. అలా వదిలేయకూడదు వాళ్ళని. ఏది పడితే అది నాణ్యాలు పెట్టుకుంటూ ఉంటారు. చిల్లర నాణ్యాలు ఏది ఉంటే ఏది కనపడితే వాళ్ళకి తెలియదు కదా పిల్లలకి. కొంచెం పెద్దలు ఆ చుట్టుపక్కల అలాంటివి లేకుండా చూడాలి. అలాగే వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండాలి. సరే, ఎండల గురించి చెప్పుకున్నాం కదా. బాగా పెరిగిపోతున్నట్టండి. 39 డిగ్రీలకు పైగా నమోదవుతుందంట. ఇక 36-40 మధ్యలో ఉంటుందంట రాబోయే రోజుల్లో 5 రోజుల్లో. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఈ పిల్లల్ని మందలించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలండి పిల్లల్ని. వాళ్ళు ఏదన్నా అంటే ఆత్మహత్య చేసుకుంటున్నారు పాపం. తండ్రి మందలించడానికి కూతురు ఆత్మహత్య అండి. సో అది వాళ్ళకి ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక ఇంటర్ విద్యార్థి పరీక్షలు ఎలా రాస్తానని ఆందోళన, టెన్షన్కి గురయ్యి అమ్మాయి కాబోలు ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయిందంటండి. పాపం వాళ్ళకి తల్లిదండ్రులు కొంచెం ఉపాధ్యాయులు వాళ్ళని సర్ది చెప్పాలండి. వాళ్ళకి ధైర్యం చెప్పాలి. పిల్లల్ని జరగకుండా చూడాలండి. పోతే ఈ సంవత్సరం పోతే మళ్ళీ రాయొచ్చు. అంతేగాని తల్లిదండ్రులు ముఖ్యంగా పోల్చుకుంటుంటారు ఇతరులతో పోల్చుకొని పిల్లల్ని పాపం ఇన్సల్ట్ చేస్తుంటారు. అదే ఇన్సల్ట్ అంటే తిడుతుంటారు. మా పిల్లలకి రాలేదు. ఎందుకంటే రాకపోతే వస్తుంది, ఎక్కడ పోతుంది. వాళ్ళకి ఏదో టాలెంట్ ఉంటుంది. ఇందులో తక్కువ ఉంటే ఇంకో దాంట్లో ఎక్కువ ఉంటుంది. చదువు మినిమం ఎడ్యుకేషన్ వచ్చేది చూడండి. దానికి చాలా ఓపికగా సహనంతో చెప్పాలండి పిల్లలకి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎందుకు పనికిరావు అంటే వాళ్ళు అలాగే పోతారు. పనికిరాకుండానే పోతారు. చాలా తప్పు కదా. ఇది ఇలాంటివి చెప్పాలనే నా ఉద్దేశం అండి. అంతకంటే ఏం లేదు. తెలియదని కాదు, కానీ అయినా కానీ చేస్తుంటారు. నేను చూస్తుంటాను. చాలా ఇళ్లలో చూస్తుంటాను. అలా చేస్తాను. అలా ఎప్పుడు అనుకోదు. ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ధైర్యం చెప్పాలి. తర్వాత 5 ఏళ్ళు దాటుతున్న పిల్లలు పక్కలు తడుతూ ఉంటే అది చూసుకోకపోతే పెద్దగా కూడా అదే అలవాటు ఉంటుందటండి. అది ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. టెన్షన్లో ఉన్న వాళ్ళకి అవుతుందని విన్నాను నేను. పిల్లలు ఏదైనా పెద్దవాళ్ళు టెన్షన్లో ఉన్నప్పుడు ఇలాంటివి అవుతుంటాయని వాళ్ళకి ఆందోళన లేకుండా చూడాలి. ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండేది చూడాలండి. అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అది పిల్లలు చదువుతుంటే పాపం సిగ్గుపడుతుంటారు. దాంతో వాళ్ళు ఏం చేయలేరు, పైకి ముందుకు వెళ్ళలేరు. సిగ్గుపడి ఆయన తిడుతుంటారు. ఇదేంటిది ఇన్సల్ట్ చేస్తుంటారు, అవహేళన చేస్తుంటారు. అలా కాకుండా ముందే చూపించి అది కంట్రోల్ చేయాలి. చాలా రోజుల నుంచి నీరు డిస్టర్బ్ అవుతుంది, మంచినీరు రావడం. ఎందుకంటే ఆ బీచ్ల దగ్గర ఏదో పైపు మార్చాలని 12 గంటల్లో చేస్తామని చెప్పారట వాటర్ బోర్డుకి, నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు. కానీ 30 గంటలైనా కాలేదు. నీళ్ళు సమ్మర్లో నీళ్ళ గురించి చాలా ఇబ్బంది పడతారండి. అలాంటి వేగంగా చేయాలండి. ఇలాంటివి వేగంగా కంప్లీట్ చేసుకోవాలండి. నీళ్ళు ఆగిపోకూడదు, మంచి నీళ్ళు ఆగిపోకూడదు. వచ్చే నీరు కూడా రాకపోతే కష్టం అవుతుంది కదా. ఈ సౌండ్ పొల్యూషన్ అండి.
నగరంలో చాలా ఎక్కువగా ఉంది. అనవసరంగా హార్న్‌లు కొడుతున్నారు. ఇప్పుడు ట్రాఫిక్ ఆగిపోయిందంటే ఎందుకు ఆగుతుంది? ఎదురు కారు ఏదో వెహికల్ ఆగిందంటే అవతల వెహికల్ సాగితేనే కదా! వెనకాల నుంచి బయ్యని హార్న్ కొడుతుంటారండి. మరి మతుండి కొడతారో, మతి లేక కొడతారో అర్థం కాదు. సౌండు తర్వాత సైలెన్సర్స్ చూసుకోకపోతే అవి పెద్ద మోటార్ సైకిల్స్ ముఖ్యంగా పెద్ద సౌండ్ పెట్టుకుంటారు. అది ఒక వాళ్ళకి ఫ్యాషను కుర్రోళ్ళకి పెట్టుకుని పెద్ద సౌండ్ అండి. సౌండ్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉందంట. మోతాదుకు మించి ఎక్కువగా ఉందంట. 85 మధ్యలో ఉండాల్సిన డెసిబుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయటండి. దానికంటే మించిపోతున్నాయండి. అత్యధికంగా 85.80 ఉందటండి డెసిబుల్స్. అది ఎక్కువ, చాలా ఎక్కువ. అంతకంటే తక్కువ ఉండాలి. అంతకండి 50 నుంచి 60 దాటితే డెసిబుల్స్ దాటితే కష్టమేనండి. కొంచెం ఇబ్బంది అవుతుంది చెవులకి. వినికిడి శక్తి ఎక్కువసేపు విన్నాం అనుకోండి, అంటే కొంచెం సేపు వింటే పర్వాలేదు. 70 నుంచి 80 డెసిబుల్స్ శబ్దాలు విన్నాం అనుకోండి, అది ఎక్కువసేపు వింటే మనకి వినికిడి శక్తి డెఫ్నెస్ వచ్చేస్తుంది. ఇక 80 to 120 డెసిబుల్స్ ఉంటే ఇక అనారోగ్య సమస్యలు అన్నీ. అది సౌండ్ పొల్యూషన్ వల్ల ఇదొకటే కదండి, మెదడు కూడా చాలా ఇబ్బంది పడతారు. అనారోగ్యానికి గురవుతుంది. మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది మైండ్ అంతా. ఈ హత్యలండి వరుస హత్యలు 11 రోజుల్లో 9 హత్యలటండి. క్షణికావేశంలో ఒకటి ప్రియుడితో కలిసి తల్లిని అక్కని చంపేశారంట. ఆస్తి కోసం తల్లితో కలిసి తండ్రిని చంపి ఆస్తి కోసం తండ్రిని చంపేశారట. తల్లి కొడుకు కలిసి కొట్టుకోవద్దు అన్నందుకు స్నేహితుడిని చంపారు. ఇద్దరు కొట్టుకుంటున్నారు, పాపం మంచి ఉద్దేశంతో కొట్టుకోవద్దు అన్నందుకు వాడిని చంపేశారట. పంపకాల్లో తేడా వచ్చి మద్యం తాగుతూ ఆర్థిక విషయాల్లో పంపకాలు తేడా వచ్చి చంపేశారు. హాస్టల్ క్యాంపస్లో ఫుడ్ పాయిజనింగ్, పరీక్ష టైంలో ఫుడ్ పాయిజనింగ్ అయిందటండి. చపాతీని ఆలు కూర తినేసరికి వాంతులు విరేచనాలు అయినాయంట. పాపం వైద్యుల్ని వాళ్ళు పేరు తీసుకుని వైద్యుల్ని సెంటర్కి ఎగ్జామినేషన్ సెంటర్కి పిలిపించి వైద్యం చేయించి పరీక్ష రాయించారంట. జాగ్రత్తగా ఉండాలి అందులో హాస్టల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నిల్వ ఉన్నదో మరి ఏం పెట్టారో, ఆలు కూర ఇలాంటివి నిల్వ ఉంటే మరి తేడా చేస్తాయి కదా, చూసుకోవాలి. ఇలాంటివి కంట్రోల్ చేసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి ఒకసారి. ఈ ఎడ్యుకేషన్ పిల్లలు డ్రాప్ అవుట్స్ చాలా ఉంటున్నారంటండి. శ్రీ విద్య లాంటి పిల్లలు ఎంతోమంది, నేను చెప్పాను కదా, ఎంతోమంది ఉన్నారు. అదే పేపర్లో కూడా రాస్తున్నారు, ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ గుర్తించి మరి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని చెప్తున్నారు. ఈ డ్రాప్ అవుట్స్ డిసెంబర్ జనవరిలో సర్వే చేస్తారటండి. సర్వే చేసి గుర్తించి వాళ్ళని మళ్ళీ బడికి పంపిస్తారట. మంచిదండి, వెరీ గుడ్. కానీ సిన్సియర్గా చిత్తశుద్ధితో చేయాలి. సర్వే ఏదో చిత్తశుద్ధి తూతు మంత్రంగా చేస్తే కాదు, చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రభుత్వం హెల్ప్ చేయాలి. మళ్ళీ బడికి పంపించి వాళ్ళకి ఏం కావాలో శ్రీ విద్యకి ఇచ్చినట్టే అలా పాపకి ఇచ్చినట్టే అలాంటి హెల్ప్ చేయాలి. స్వచ్ఛంద సంస్థలు చేస్తుంటాయండి, చేస్తాం. కానీ ఎంత చేయగలం, కొన్ని చేయగలం. ప్రభుత్వం పట్టించుకుంటే తప్ప ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ఇలాంటి వాటిలో శ్రద్ధ తీసుకోవాలండి. అప్పుడు అక్షరాస్యత పెరుగుతుంది, సమాజం బాగుపడితే దేశం భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి డ్రగ్స్ సరఫరాదారులపై ఉక్కుపాదం మంచిదేనండి. డ్రగ్స్ డెలివరీ చేసేవాళ్ళు ఎక్కువ నైజీరియన్స్ వీళ్ళు వస్తున్నారట. వాళ్ళని నిఘా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారట. అయితే కంటిన్యూ చేయాలి, అది టాస్క్ కంటిన్యూ చేయాలి. వాళ్ళకి సివియర్గా పనిష్మెంట్స్ ఇవ్వాలి. దుమ్ము ధూళి చెత్త కుప్పలు నా వీడియోస్ చూస్తుంటారు కదా, చూసిన వాళ్ళకి చెప్తున్నాను, చూడకపోతే చూడండి వీడియోలు. పారిశుద్ధ నిర్వహణలో నిర్లక్ష్యం, దోమల విజృంభణ, రోగాల బారిన స్థానికులు. చెత్త కుప్పలండి ఎక్కడైనా. నేను వీడియో రెడీగా ఉంది, చేస్తాను. నానా సర్వీస్ బ్లాక్స్లో చూడండి, దుమ్ము ఒక పక్క నుంచి దుమ్ము ధూళి, దాంతోపాటు అక్కడే టిఫిన్ సెంటర్లు, ఈ దుమ్ములోనే టిఫిన్ సెంటర్లు పాపం తినేస్తూనే ఉంటారు. దుమ్ము పక్క చెత్త కుప్ప పట్టించుకోరు, మురుగునీరు పట్టించుకోరు, మురుగునీటి నాళాలు పట్టించుకోరు, తినేస్తుంటారు. మరి రోగాలు రమ్మంటే రావా అండి? చెత్త కుప్పలు, దుమ్ము, రోడ్డు మీద దుమ్ము, ఇది పెరిగితే ఎవరికి నష్టం అంటే మనకే నష్టం, మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఇవి గుర్తించి కంప్లైంట్ చేస్తుండండి, లేదా వీడియోలు చేస్తుంటాం, అవి చూసి కనీసం వాటినైనా షేర్ చేయండి. కనీసం వాళ్ళ చేరితే వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు. ఇక నుంచి దాని మీద సీరియస్గానే తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే
పరిసరాలు బాగుంటేనే కదండి పర్యావరణం బాగుంటుంది. తర్వాత ఆరోగ్యం చూసుకోవాలటండి. ఆహారంతో హెల్తీ ఫుడ్ తోటి అనారోగ్య సమస్యలు దూరం అట. ఇది కరెక్టే కదండి. మంచి ఫుడ్ తీసుకోవాలండి. జంక్ ఫుడ్స్ ఇవన్నీ పిల్లలకి మానిపించాలి. తర్వాత ఈ రొమ్ము క్యాన్సర్పై కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ వాళ్ళు ఒక్కరోజు 5,000 మందికి అవగాహన కల్పించారటండి. అది గిన్నిస్ రికార్డులోకి వెళ్ళింది. బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ ముఖ్యంగా లేడీస్కి వచ్చేవి ఇవ్వండి. వీటిని గుర్తించి నివారించవచ్చు. వాటికి టెస్టులు చేయించి మమోగ్రఫీ అలా పాస్మర్ టెస్ట్ చేయించి నివారించవచ్చు. ముందే గుర్తిస్తే మనం ఇలాంటి వాటికి పెద్ద సీరియస్ అవ్వండి. ప్రివెన్షన్కి ఈజీ ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేస్తున్నా మాట్లేదట. వాళ్ళకి లైసెన్స్ తీసేయాలి, పనిష్మెంట్ ఇవ్వాలి. అలా 1-2 సార్లు వార్నింగ్ ఇవ్వాలి, 3వసారి తీసేయాలి. ముప్పు తీర్చుకుని వచ్చేసరికి ఇల్లు గొల్లంట. దొంగతనాలు చెప్పాను కదా, దొంగతనాలు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. అవి వేరే వీడియో చేశాను ఇంతకుముందు, మళ్ళీ ఇంకోసారి చేస్తాను. ఈ డోర్ లాక్స్ అవి పెట్టుకుని ఇలాంటివి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, దొంగలకి అవకాశం ఇవ్వకూడదండి. చాలా జాగ్రత్త. కెమెరాలు పెట్టుకోండి. కనీసం దొంగతనం జరిగిన తర్వాత అయినా గుర్తించడానికి వీలవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి కొంచెం ఈజీ అవుతుందండి. అయినా ముందు జరగకుండా చూసుకోండి. అది కూడా మళ్ళీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్. మనం ఎప్పుడు దానికి పరుగులు పెట్టే బదులు ఆ తర్వాత ఎంత వస్తుందో ఎంత పోతుందో తెలియదు. తర్వాత ఇందాక చెత్త డెబ్రీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టారంటే ఆ డెబ్రీస్ అక్కడే పడేస్తారు. వేరే లిఫ్ట్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిపించి తీయించాలండి. అలాగే చెత్త ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చూడాలి. వాళ్ళు ఏదో యాప్ ఇస్తున్నారట మున్సిపల్ డిపార్ట్మెంట్. ఆ యాప్ వస్తే ఆ యాప్కి కంప్లైంట్ చేయటమే. కాకపోయినా ఇప్పుడు కూడా మీరు ఆ కన్సర్న్ అధికారులకి కన్సర్న్ చేసి తీయించవచ్చు. ప్రజలు కూడా కల్పించుకోవాలండి. ప్రజల బాధ్యత కదా, సమాజంలో పౌరులుగా ప్రజల బాధ్యత అది. కల్పించుకోవాలి. మన జాగ్రత్త మనమే తీసుకోవాలండి. ఎవరో చేస్తారని కుదరదు, ఎవరో కంప్లైంట్ చేస్తారని అనుకోవడానికి కుదరదు. మీరు జాగ్రత్త తీసుకొని వేయకుండా చూడాలి, వేస్తే కంప్లైంట్ చేయాలి. మరి ఇక్కడితో ఈరోజు ముగిద్దామండి. ఈ నా రానా డైలీ టాక్స్ ఈరోజు కూడా న్యూస్ కట్టేసి ఆంధ్రజ్యోతి అండి. వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి నా ఈ ప్రయత్నం నచ్చితే ఇంకా ప్రజల్లోకి మరి వెళ్ళలేదు. నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి 10 మందికి షేర్ చేసి ప్రయత్నాన్ని ప్రోత్సహించి రానా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తానండి. మళ్ళీ ఇంకో వీడియోతో రేపు కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.